ఈరోజు కర్రీ స్పెషల్ కర్రీ నాటుకోడి పెట్ట కూర. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చికెన్, ఆనియన్స్, పచ్చిమిరకాయ, ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, సాల్ట్, కారం. తయారు చేసుకునే విధానం చూద్దాం. వెలిగించుకుని పెట్టుకుందాం. కళాయి పెట్టుకుని ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేసుకుందాం. ఆనియన్స్, పచ్చిమిరకాయ ముక్కలు. మీకు ఇందాక నేను కరివేపాకు చెప్పడం మర్చిపోయాను. కరివేపాకు, కొత్తిమీర కూడా చెప్పడం మర్చిపోయాను. లాస్ట్లో యాడ్ చేసుకుందాం. ఇది కరివేపాకు వేసుకుందాం. ఇప్పుడు సాల్ట్ వేసుకుని ఇప్పుడు మనం అది మగ్గనిద్దాం. ఆనియన్స్ మగ్గేదాకా ఉంచుదాం ఒక 5 మినిట్స్. అన్నీ వేసుకుని కాసేపు మగ్గేదాకా మూత పెట్టుకుని ఉంచుకుందాం ఒక 5 మినిట్స్. ఆనియన్స్ మగ్గుంటే కొంచెం ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్టు, గరం మసాలా వేసుకుని పచ్చివాసన పోయేదాకా వేపుకుందాం. వేసుకుందాం. కాసేపు పచ్చివాసన పోయేదాకా ఉంచుదాం. కలుపుకుని మూత పెట్టుకుని పచ్చివాసన పోయేదాకా వేగనిద్దాం. తీసి చూసుకుందాం. వేగింది, బాగా వేగింది, పచ్చివాసన పోయింది, మనకు మసాలా స్మెల్ కూడా వస్తుంది. ఇప్పుడు చికెన్ వేసుకుని ఇదే గ్రేవీలో చికెన్ వేసుకుని కొద్దిసేపు మగ్గనిద్దాం. బాగా కలుపుకుని దీన్ని కాసేపు ఒక 10 నిమిషాలు బాగా మగ్గనిచ్చి మసాలా పట్టేలా చేద్దాం. ఇంకా బాగా కలుపుకోవడం అయితే జరిగింది. ఇలా బాగా కలుపుకుని ఒక 10 నిమిషాలు దీనికి మసాలా బాగా పట్టేదాకా మగ్గనిద్దాం. మగ్గి కారం యాడ్ చేసుకుందాం. ఇప్పుడు బాగా ముక్కకు పట్టింది మసాలా. కారం కూడా యాడ్ చేసుకుందాం. 2 టేబుల్ స్పూన్ కారం వేసుకుంటున్నాను నేను. బాగా కలుపుకుని ఇంకొక 5 నిమిషాలు కారం వాసన కూడా పోయేదాకా వేగనిద్దాం. కారం వాసన పోయేదాకా ఒక 5 నిమిషాలు వేగనిద్దాం. ఈ గుడ్లు ఉన్నాయి చూసారా, ఇవి నాటుకోడి కోడిగుడ్లు. ఇవి వేయలేదు ఎందుకంటే కరిగిపోతాయని. తర్వాత వేస్తాను నేను. వాటర్ వేసుకున్న తర్వాత వేస్తాను, కరిగిపోకుండా అలా ఉండడానికి కోసం. ఇప్పుడు వేస్తే కరిగిపోతాయి, అందుకనేసి ఉంచుకున్నాను అనమాట. మా అబ్బాయి కంటే ఇష్టం బాగా. చూసారు కదా, పచ్చి వాసన పోయింది. కారం, వాటర్ యాడ్ చేసుకుందాం. మొక్క ఉడికే అంత వాటర్ వేసుకుందాం. ఎక్కువ వేసుకోవద్దు. మొక్కకి ఉడకడానికి ఎంత వాటర్ అయితే కావాలో అంత వాటర్ యాడ్ చేసుకుని మూత పెట్టుకుందాం. కావాల్సినంత వాటర్ వేసుకున్నాం. ఇప్పుడు నేను ఫస్ట్ నుంచి తీసుకున్న గుడ్లు సేరువ ఉంది కదా, ఆ గుడ్లు సేరువ కూడా వేసుకుంటున్నాను. ఇప్పుడు వరకు వేయలేదు ఎందుకంటే ఇవి కరిగిపోతాయి అనేసి వేయలేదు. ఇప్పుడు మా అబ్బాయికి ఇష్టం అందుకనేసి నేను సపరేట్గా వేస్తున్నాను. ఓకే, మొక్క ఉడికేదాకా హై మంట మీద పెట్టుకుని ఉడికించుకుందాం. లాస్ట్లో కొత్తిమీర వేసుకుని దించేసుకుందాం. చూసుకున్నాం కర్రీ అయిపోయింది. ఇంక లాస్ట్లో కొత్తిమీర వేసుకుని గ్యాస్ ఆఫ్ చేసుకుందాం. ఫినిషింగ్ టచ్. కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇది కర్రీ చాలా బాగా వచ్చింది.
అంటే మీరు టేస్ట్ చేయరు కాబట్టి నేను వండుకుంటున్నాను కాబట్టి నేను వండను బాగుందని చెప్పేస్తాను. కానీ కర్రీ అయితే మాత్రం చాలా బాగా వచ్చింది. ఓకే, థ్యాంక్ యూ టు ఆల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.